సింహరాశి. సింహరాశి వారికి నవంబర్ 24 తారీఖు నుంచి నవంబర్ 30 వరకు ఏ రకంగా ఉండబోతోంది? మరి గతంలో పోలిస్తే ఈ వారం ఇంకేదైనా సరే వీరికి ఆనందాన్నిచ్చే సంఘటనలు ఏమైనా చోటు చేసుకుంటాయా? లేదా ఎలాంటి ఇబ్బందులున్నాయి తెలుసుకుందాం. అయితే సింహరాశి వారికి ప్రస్తుతం ఉన్న గ్రహస్థితిలో మరీ కొట్టొచ్చే మార్పులు పెద్దగా కనిపించడం లేదు. ఎందుకంటే ఇటు చతుర్థ స్థానంలో గ్రహాలు, తర్వాత మరి వ్యయ స్థానంలో గురుడు యొక్క సంచారం. దీనివల్ల మరీ ఎక్కువగా ఆనందపడే సంఘటనలు ఉండకపోవచ్చు. అయినప్పటికీ కూడా ధనం అనేది ఏదైతే ఉందో, అదే ప్రతి ఒక్కళ్ళకి ఒక రకమైన సంతోషం ఇచ్చినా, దుఃఖం ఇచ్చినా. కానీ ఆ విషయంలో మీకు అప్పైనా సరే, సొప్పైనా సరే అవసరానికి తగినట్టుగా ధనం లభించడం అనేది ఏదో రూపంలో అటు మన సొంత వాళ్ళు మీకు హెల్ప్ చేసినా, చేయకపోయినా మనకి బయట స్నేహితులు ఎవరైతే ఉంటారో, బయట మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళు మిమ్మల్ని ఏదో విధంగా ఆదుకోవటం అనేది మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇక వృత్తి ఉద్యోగాల్లో ఎప్పటిలాగానే శ్రమతో కూడిన విజయమే తప్ప, తేలికైన విజయం, సులభంగా లభించే విజయం మీకు ఉండకపోవచ్చు. ప్రతి రోజు కూడా మనం 12 గంటలు మన ఉద్యోగం అనుకుంటే గనక, మరి 16 గంటలు ఉద్యోగం చేయవలసిన బాధ్యత మీ మీద ఉండటం అనేది మీకు ఒక పెద్ద ఒత్తిడిగా భావించడం అనేది ఉంటుంది. అయితే సరే, ఇది ఒత్తిడా లేదా మరి ఇంకేదైనప్పటికీ కూడా 10 మంది మిమ్మల్ని గుర్తించడం అనేది, అంటే మనం చేసిన పని ఏదైతే ఇన్ని గంటలు పాపం నిర్విరామంగా కష్టపడడం అనేది ఏదైతే ఉందో, ఆ సత్యాన్ని కనీసం కొంతమంది అయినా సరే మనం పనిచేసే చోట గుర్తించి మిమ్మల్ని ఆనందింపజేయటం, అంటే ప్రశంసించటం. అదొకటి మీకు కొంతవరకు ఆనందాన్ని కలిగించడం అనేదైతే ఉంటుంది. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి సంబంధాలు దగ్గర దాకా వచ్చి కుదరని పరిస్థితి మరి కొంతకాలం అయితే ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా అంతలోనే వైరం, అంతలోనే మళ్ళీ అనురాగం అన్నట్టుగా 2 రకాలైన భావనలైతే ఇంకా కొంతకాలం అయితే ఇలాగే కొనసాగటం అనేది ఉంటుంది. కనుక భార్యాభర్తల వైచిత్ర్యంలో మరీ చెప్పుకోదగిన కొత్త మార్పులు ఉండవు. ఎందుకంటే గత కొద్ది నెలలుగా ఇటు రాహు, కేతువుల యొక్క శని అష్టమ స్థితి వల్ల సింహరాశి వారికి ఏదో రకమైన మానసిక ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది అష్టమ శని వల్ల. అందుకని భార్యకారకుడు కూడా శని అవ్వటం వల్ల, లేదా జీవిత భాగస్వామి అంటే భార్యకి భర్త, భర్తకు భార్య, జీవిత భాగస్వామి అనేది శనితో ముడిపడి ఉంది కనుక, శని సరైన స్థితిలో లేడు కనుక భార్యాభర్తల్లో ఎవరికైనా సరే అనారోగ్యాలు కలుగుతూ ఉంటాం. లేదా విధివశాత్తు ఏదైనా సరే కొంతవరకు విడివిడిగా ఉండవలసిన పరిస్థితులు వస్తూ ఉండటం. ఇలా భార్యాభర్తల విషయంలో మాత్రం ఎంతో కొంత ఏదో ఒకటి చెప్పుకోదగిన, గుర్తుంచుకోదగిన అంశమైతే ఉంటుంది. ఇక మిగతా విషయాల్లో పెద్దగా మార్పులొచ్చే అవకాశాలైతే కనిపించడం లేదు. విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే గనక సాధ్యం అవుతుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి క్రమంగా వారు అనుకున్న లక్ష్యాన్ని మరి ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. కొత్తగా పదవులు కావాలి అనుకునే వారికి రానున్న మరొక 2 వారాల్లో కొంత మంచి మార్పులు సింహరాశి వారికి రాజకీయ రంగంగా మేలు జరగడానికైతే ఉంటుంది. ఇక విద్యా సంస్థలు నడిపేవారు, తర్వాత మరి నిర్మాణ రంగంలో ఉన్నవారు ఎంతో కొంత పురోభివృద్ధి సాధించడానికైతే ఉంటుంది. ఇక మీడియా రంగంలో ఆన్ ద స్క్రీన్ కాకుండా బియాండ్ ద స్క్రీన్ ఉండే వాళ్ళు ఎవరైనా సరే, ఇటు రచనకి చేసిన సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు, కెమెరామెన్లు అవ్వచ్చు, ఏదైనా సరే టెక్నీషియన్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి కొంతవరకు ఆశాజనకమైన భవిష్యత్తు ఈ వారం ఉండబోతోంది. ఇక ఇదే సింహరాశిలో జన్మించి మీ పిల్లలు ఎవరైనా సరే చదువుల కోసం గనక ఉంటే గనక, వాళ్ళు ఆశించినంత మంచి ఫలితాలు పొందలేకపోవడానికి, బాగా కష్టపడితే గానీ ఫలితం రాలేకపోవడానికి అవకాశం ఉంటుంది కనుక, ఎక్కువ మార్కుల కోసమైతే గనక మరింత ఎక్కువగా కృషి చేయవలసిన అవసరమైతే ఎంతైనా ఉంటుంది. ఇక సింహరాశి వారు ఈ వారమంతా కూడా ఎక్కువగా దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే గనక మంచి ఫలితాలుంటాయి. మంగళవారం, శుక్రవారం దుర్గాదేవికి పులిహార గాని, గారెలు గాని నివేదన చేసినట్టే మరికొంత ప్రయోజనం అనేది ఉంటుంది. ఇక ఈ వారమంతా కూడా వీరు నల్లటి నలుపుకు వీరు కూడా ఎంతో కొంత దూరంగా ఉండటం అనేది మంచిది. ఈ వారం వీరికి ఆదివారం, బుధవారం, గురువారం
ఎక్కువగా కలిసొచ్చే రోజులుగా చెప్పాల్సి ఉంటుంది.